రైట్ బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లనున్నారు కాంట్రాక్ట్ కార్మికులు. రేపు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసు గడువు ముగిసింది. స్థానిక ప్రజాప్రతినిధులపై మండిపడుతున్నారు కార్మికులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కాంట్రాక్ట్ కార్మికులు అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు? దాదాపు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తిక్, స్టీల్ ప్లాంట్ లో సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో ఏ ఒక్కరిని కూడా తొలగించకూడదనే వీరంతా కూడా పెద్ద ఎత్తున గత నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ లో భాగంగానే సమ్మెకు వెళ్లేందుకు కూడా నోటీస్ ఇచ్చారు. నిన్నటి నుంచే సమ్మెకు వెళ్లాల్సి ఉన్న యాజమాన్యం 11వ తేదీ వరకు ఆగాలని రీజనల్ లేబర్ కమిషనర్ ముందు అభ్యర్థించడంతో కార్మిక సంఘాల నేతలు సమ్మెకు వెళ్లాలా లేదా అనే ఆలోచనలో పడినటువంటి నేపథ్యంలోనే వారిని ఆందోళనకు గురి చేసే విధంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. ఇప్పుడు తాజాగా 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టుగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులు మనకు స్పష్టం చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. మరోవైపు రేపు పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఉక్కు కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఈ ఆందోళనకు మద్దతు పలకాలని చెప్పి ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మిక యూనియన్లతో పాటు అఖిలపక్ష కార్మిక సంఘాలు కూడా నిర్ణయించడం జరిగింది. రేపు పెద్ద ఎత్తున గాజువాకలో ఆందోళన చేపట్టేందుకు కూడా నిర్ణయించారు. ఎందుకంటే ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించినా చూస్తూ ఊరుకునేది లేదని మొదటి నుంచి ఇటు ఉక్కు పోరాట కమిటీ గాని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు గాని చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే వారు ఉద్యమానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే వారిని మరింత ఆందోళనకు నెట్టేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకే రోజు 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అంటే అది చిన్న విషయం కాదు. గతంలో 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తామనే ప్రతిపాదనను యాజమాన్యం తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున కార్మిక సంఘాల నేతలు కార్మికులు ఉద్యమించడంతో అప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు ప్యాకేజీ తీసుకొచ్చామని కూటమి నేతలు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి తరుణంలోనే కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి నిజమైన నిర్వాసితులకు నిజమైన స్థానికులకు అత్యంత అన్యాయం జరిగేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికులుగా స్థానికంగా ఉండేటువంటి నిర్వాసితులు భూములు ఇచ్చినటువంటి రైతుల కుటుంబ సభ్యులు పనిచేస్తుంటారు. వారికి తీరని ఆందోళనగా భావించాల్సి ఉంటుంది, తీరని అన్యాయంగా భావించాల్సి ఉంటుంది. వారంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి పల్లా శ్రీనివాస్ గాని ఎంపీ భరత్ గాని ఏమాత్రం మాట్లాడకపోవడం పట్ల కార్మికులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ అనిల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.